హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ మధ్య అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారు పెట్రోలు డీజిల్ మీద విధిస్తున్న ఎక్సైజ్ డ్యూటీని చాలా వరకు తగ్గించి వేయడం జరిగింది. పెట్రోల్ మీద 13 రూపాయలు ఉన్న ఎక్సైజ్ డ్యూటీని 3 రూపాయలకి తగ్గించి వేశారు. అదేవిధంగా డీజిల్ మీద పూర్తిగా ఎక్సైజ్ డ్యూటీని ఎత్తివేయడం జరిగింది. దీనితో పెట్రోలు డీజిల్ రేట్లు తగ్గకపోయినా పెరిగే అవకాశం అయితే లేదు. కేంద్ర ప్రభుత్వం వారు ఇలాగ డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు తగ్గించడం వల్ల ప్రజల్లోని ఒక విధమైన సానుకూల దృక్పథం పెరిగే అవకాశం ఉంది. డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు తగ్గించారంటే మన దగ్గర అవసరమైనంత స్టాకు ఉన్నదని ప్రజలు అర్థం చేసుకొని ఇక్కడ పెట్రోల్ బంకుల దగ్గర క్యూల్లో నిలబడడం, లేదంటే ఈ ఎల్పిజి కోసం అని చెప్పి చాలా భారీ ఎత్తున ఎప్పటికప్పుడు సిలిండర్ల కోసం నమోదు చేసుకోవడం, ఇటువంటి కార్యక్రమాలు కొద్దిగా తగ్గిస్తారని కేంద్ర ప్రభుత్వం వారు ఆలోచన చేసి ఈ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం జరిగింది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం వారి ఆలోచన ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంది, దీని గురించి ఈ వీడియోలో మనం కొద్దిగా అనాలిసిస్ చేసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు జరిగిన విషయాలను మనం పరిగణలోకి తీసుకుంటే కమర్షియల్ గ్యాస్ని దాదాపు 50% కంటే తక్కువగా ఇవ్వడం జరుగుతుంది. దీనితో చాలా హోటల్స్, చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఈ తోపుడు బళ్ళు మీద ఈ పానీపూరీలు ఇలాంటివి అమ్ముకునేవారు, ఇటువంటి వాళ్ళ బిజినెస్ చాలా వరకు పడిపోవడం జరిగింది. దీనితో ఈ హోటల్స్లోని హాస్టల్స్లోని పనిచేస్తున్న వారికి ఉపాధి కోల్పోవడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కమర్షియల్ గ్యాస్ అనేది మొత్తం మన దేశ గ్యాస్ కన్జంప్షన్లోనే కేవలం 10-15% ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం ఆలోచన చేయవలసింది ఏంటంటే గ్యాస్ అదేవిధంగా పెట్రోలు డీజిల్ రేట్లు తగ్గిస్తే ప్రజల్లో సానుకూలత వస్తుంది అనుకోవడం చాలా వరకు మనకు సంబంధించినంత వరకు అది పొరపాటైన ఆలోచన. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం, చాలామందికి 2 సిలిండర్లు ఉంటాయి. ఒక సిలిండర్ ఉన్నా సరే ప్రస్తుతం యుద్ధం జరుగుతుంది కాబట్టి వెంటనే ఇంకో సిలిండర్ కోసం వాళ్ళు నమోదు చేసుకుంటుంటారు. కానీ ఇక్కడ వాళ్ళకి అవసరం లేకపోయినా సరే ముందు పరిస్థితులు ఎలాగుంటాయి అని చెప్పి ముందుగా స్టాక్ పెట్టుకుంటుంటారు. దీనివలన ఈ కమర్షియల్ గ్యాస్ లభ్యత తగ్గిపోయి దీనివల్ల ఉపాధి పొందుతున్న వాళ్ళందరూ చాలా వరకు నష్టపోవడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వం వారు రేటు పెంచడం జరిగితే ఈ గ్యాస్ అనేది బ్లాక్ మార్కెట్లోకి వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం దాదాపు 2-3 రెట్లు ఎక్కువ రేటు పెట్టి ఈ కమర్షియల్ గ్యాస్ ఉపయోగిస్తున్న వారు ఆ గ్యాస్ సిలిండర్ను కొనుక్కోవడం జరుగుతుంది. అదే ప్రభుత్వం వాళ్ళే ఎక్కువ రేటు పెడితే ఎవరికి అవసరం ఉందో వాళ్ళు మాత్రమే కొనుగోలు చేస్తారు. ఊరికే ఇలా ఎక్కువ రేటు పెట్టి కొనుక్కొని గ్యాస్ సిలిండర్ని స్టాక్ పెట్టుకోవడం జరగదు. అప్పుడు ఈ కమర్షియల్ గ్యాస్ ఉపయోగించే వారికి కొంతవరకు లభ్యత పెరిగే అవకాశం ఉంటుంది. అంతేగాని గ్యాస్ రేట్లు తగ్గించేస్తే ఈరోజు ప్రజలందరూ గ్యాస్ రేట్ తగ్గిపోయింది కదా అని చెప్పి గ్యాస్ సిలిండర్ని తీసుకొచ్చి ఇంట్లో స్టాక్ పెట్టుకుంటారు. అటువంటి పరిస్థితి లేకుండా చేయాలంటే ఖచ్చితంగా గ్యాసు పెట్రోలు డీజిల్ రేట్లు ప్రస్తుతం పెంచివేయడమే ఉత్తమమైన మార్గం అని మన ఉద్దేశం. అలా చేస్తే ఈరోజు ఎవరికి ఎంత అవసరమో అంతే కొనుగోలు చేస్తారు. కాబట్టి అవసరమైన వాటికి ఈ పెట్రోలు డీజిల్ గ్యాస్ అనేది దొరికే అవకాశం ఉంటుంది. లేదంటే ఊరికే స్టాకులు పెట్టుకొని దాన్నేమో బ్లాక్ మార్కెట్లోని అమ్ముకోవడం అనేది పెరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వారు ఈ దిశగా ఆలోచన చేసి ఖచ్చితంగా గ్యాసు పెట్రోలు డీజిల్ రేట్లు అనేవి పెంచితే అది మన ఆర్థిక వ్యవస్థకి ఉపయోగకరంగా ఉంటుంది. ప్రజల్లో కూడా అవసరమైన వాళ్ళు మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ